రక్తహీనత తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? నాకు కాళ్ళు లాగేస్తున్నాయి, కొంచెం దూరం నడిచిన బాడీ వీక్ అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతుంది, లేదు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం వలన, పైల్స్ కంప్లైంట్, ఇలా పైల్స్ కంప్లైంట్ ఉండి వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ లాస్ అయిపోతూ ఉన్నా సరే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. ఐరన్ సప్లిమెంట్ అంటే ఐరన్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ ని డే టు డే లైఫ్ లో మనం రోజు వారి ఆహారంలో తీసుకున్నట్టయితే, సో మనకి ఫ్రూట్స్ లో చూసుకుంటే ఆపిల్స్ లో కానివ్వండి, లేదా దానిమ్మలో కానివ్వండి, ఎక్కువగా బెల్లంలో కానివ్వండి, లేదు ఇన్ కేస్ తోటకూరలో కానివ్వండి, సో ఐరన్ అనేది వాటిల్లోనే కాకుండా డ్రై ఫ్రూట్స్ లో కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసినట్టయితే మనకి ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనో, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ అలా ప్లాన్ చేసి పంపించినట్టయితే ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ అనేది బాడీలో జరుగుతుంది. అప్పుడు మనకి రక్త శాతం బాడీలో పెరిగే ఛాన్స్ ఉంటది. మీరు స్ప్రౌట్స్ బాగా తినండి, సో బాడీకి గుడ్ కంటెంట్ ఆఫ్ ఐరన్ అందుతూ ఉంటది. సో నైట్ డిన్నర్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తో మాత్రమే మీరు డిన్నర్ అనేది చెయ్యాలి. ఎందుకంటే ఫ్రూట్స్ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. రోజు 2 యాపిల్ తినండి, ఒక దానిమ్మకాయ పెద్దది తినండి, జాంకాయలు తినండి, ఆరెంజెస్ తినండి, పపాయా తినండి. వీటిలో ఇయే కాకుండా రేగ్గాయలు తినడం, సీజనల్ ఫ్రూట్స్ తినడం ఎప్పుడైతే మనం తింటూ ఉంటామో వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక లిక్విడ్ కింద తాగాలనుకుంటున్నాను చూసుకుంటే ఇప్పుడు జ్యూసే తీసుకుంటారు. సో జ్యూసుల్లో ఎక్కువగా మిమ్మల్ని ఏంటంటే, ఇప్పుడు నేను వెజిటబుల్ జ్యూస్ తాగాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో ఏమన్నా కలుపుకొని తాగొచ్చు, తేనె కలుపుకోమన్నాను. తేనెకి బదులుగా ఇంకాస్త ఐరన్ బాగా పెరగడానికి ఏమన్నా కలుపుకోవచ్చు అంటే గోధుమ గడ్డి పౌడర్ కలుపుకోవచ్చు. అలా గోధుమ గడ్డి పౌడర్ని ఎప్పుడైతే మీరు వెజిటబుల్ జ్యూస్లో కలిపి తాగండి, లేదా ఫ్రూట్ జ్యూసెస్లో అయినా మిక్స్ చేసుకొని తాగినట్టయితే ఇంకాస్త ఎక్కువ ఐరన్ సప్లిమెంట్ అనేది బాడీకి అందుతూ ఉంటుంది. సో ఈ ఫుడ్స్ బాగా తినండి, రోజువారీ ఆహారంలో నీళ్లు బాగా తాగండి, ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది. ఈ రక్తహీనత సమస్య అనేది తొందరగా కూడా మీరు పోగొట్టుకోవచ్చు.